కార్యకర్తల కోసం పనిచేస్తానేటువంటి ఒకే ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈయన మీరు ఎట్లయితే పనిచేసి విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసారో అట్లా మా జిల్లాలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల దాకా అందరూ శక్తివంతం లేకుండా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మొదటి స్థానం గెలిచింది. మా మిత్రులు ప్రింట్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, టీవీలు, సర్వేలు, అనలిస్టులు అందరూ ఎంపులు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 ఇళ్లలో టీఆర్ఎస్ గెలిచేది ఒకటే ఒక ఎంపీ అని చెప్పేటోళ్ళు, సన్నాయి నొప్పులు నొక్కేటోళ్ళు. ఏది గెలుస్తుందని మెల్లగడిగితే నేను లేనప్పుడు చెప్పేటోళ్ళు, నేనున్నప్పుడు చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను తర్వాత మోసం పోయి ఎట్లా పడితే అట్లా గెలిచే కాబట్టి నేను లేనప్పుడు చెప్పదు. ఏం గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే మెదక్ గెలుస్తుందని మెల్లగా చెప్పదు. పోలింగ్ ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా పొద్దుగా చెప్పారు ఏమని, టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక స్థానం అయింది. ఏం గెలుస్తుంది? గెలిచిందా? మడతపెట్టి గుర్తించి పంపించేసిన వాళ్ళకి. టీఆర్ఎస్ ని లోకసభలో నిండు సున్నా చేసినట్టు రఘునందన్ అంటే అది రఘునందన్ గొప్పకరం. ఎందుకంటే ఎక్కువ మంది కూర్చున్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు రఘునందన్ గెలిస్తే మేము గెలిచినట్టు. మెడల్లోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను పొందాలంటే మీరే కరెక్ట్ అని మా జిల్లాల ప్రజలందరూ ఎంతో నిలబడితే టీఆర్ఎస్ పరాజయాన్ని పరిపూర్ణం చేసేసారు. నేను ప్రతి ఎన్నికల సభలో చెప్పిన, టీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అయిందో ప్రజలు తిరిగి సిఆర్ఎస్ ఇస్తారు అని చెప్పిన. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్ లో పంపిస్తారని చెప్పిన. పంపిరా పంపలేదా? ఎవరు చెప్పింది కరెక్ట్ అయింది? మనం చెప్పింది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ కావాలంటే మనకు 2 ఉండాలి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓడు 6 అడుగులు ఉన్నాడు, ఓడు 3 అడుగులు ఉన్నాడు, ఓడు ముఖ్యమంత్రి ఉండాలి దాకా, ఓడు 100 కోట్లు పెడతాడు, ఇంకోటి 1000 కోట్లు పెడతాడు. ఏం చేస్తాడు? 60 అడుగులు వచ్చినా గెలుస్తా, 6 అడుగులు వచ్చినా గెలుస్తా, సూట్ కేసులు వచ్చినా గెలుస్తా. మొదటి నాది అని చెప్పిన దాని వెంటనే మా ఆచారంలో ఆశీస్సులు అనేక మంది వేదిక మీద ఉన్న ఆశీస్సులు ఉంటేనే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగిన. అందుకని మీరు కూడా రంగారెడ్డి జిల్లాలో ఏమన్నా రంగారెడ్డి జిల్లాకు 2 కార్యక్రమాలకు అయితే నరసన్న కంపల్సరీ జరిపొచ్చుతాడు. అట్లా మీ జిల్లాలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులతో నాకు వ్యక్తిగత అనుబంధం కూడా ఏర్పాటైంది. సో ఎంతసేపు అటే ఉండొచ్చు. మీరు కూడా గౌరవ ప్రదర్శన జగన్ 3 నెలల జగన్ జాగా కావాలి. అదే ఈ జిల్లా సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, కొద్దిగా కొంచెం నా కోసం పనిచేస్తుంది. రేపు ఈవెన్ సర్పంచ్ను, ఎంపీటీసీను, జడ్పీ చైర్మన్ లో చేస్తే మా ఊరు బాగుపడుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజలలో రావాలి అంటే అది మన పనితీరుని బట్టి ఉంటుంది. కానీ మన జోబులు ఉన్న పైసలు, మనం వేసుకున్న అంగిలాలతో మనం గెలుస్తామని నేను అనుకోను. గెలుస్తారు అట్లా దేనికి గెలుస్తాం? జనానికి అందుబాటులో ఉండాలి. మనవాడు మంచివాడు అంటే గెలుస్తాం, మనవాడు పనిచేస్తున్న కార్యకర్తల కంటే గెలుస్తాం. కొన్ని సందర్భాల్లో మన పైసలు కూడా కొంత ఎక్కువ చేస్తుండొచ్చు, కానీ అన్నిసార్లు డబ్బే గెలిపిస్తాం అనుకుంటే తప్పైంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. మీకు అందరికీ తెలుసు సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు అన్ని మీ ముంగట్లే ఉన్నాయి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఈ రిజర్వేషన్లు మార్చి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి కొత్తగా ఎన్నికలు కొడుతుందని నేను అనుకుంటలేదు. కాకపోతే మనందరం కూడా అలసత్వం వహిస్తా ఉన్నాం. ఎలక్షన్లు ఇప్పుడు అయితే ఏంటవా కాబట్టి కదా ఆయన, జనవరిలో అయితే కదా ఒక ఆయన, ఫిబ్రవరిలో అయితే ఒక ఆయన. సో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని పార్టీల నాయకుల్ని కొంచెం చదివిన వ్యక్తిగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఒక విశ్వాసంగా చెప్పబోతున్నా. అక్టోబర్ 31 మన సభ్యత్వం అయిపోతేనే నవంబర్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. కాబట్టి దయచేసి పొలం దున్నుతాడు రైతు. వాన వడగానే, మొదటి వాన వడగానే రైతు ఏం చేస్తాడు? ఆచారంగా 2వ వాన వడగదో పడదో తెలియాలి, కాలం అవుతుందో కాదో తెలియాలి. మొదటి వాన వడి పొలం దున్నేందుకు అనుకూలంగా ఉందని అనుకుంటే వెంటనే రైతు పొద్దుగా నాగలు పట్టుకొని పొలం దున్నుతాడు. దట్ ఈస్ ద స్పిరిట్, దట్ షుడ్ బి ద స్పిరిట్. అట్లా ఉండాలి మనిషి అంటే. నవంబర్లో ఎన్నికలు వస్తాయంటే ఎప్పుడు మొదలు పెట్టారు? దసరాపల్లి అయిపోయినాక మొదలు పెడదామా? దీపావళి అయినాక మొదలు పెడదామా? పార్టీ ఎందుకోసం ఇచ్చిందో కానీ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇప్పుడు మన ముందు ఉంచింది. మంచి అవకాశం మీకు. ఈ 2 నెలలు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి. కానీ నేను సర్పంచ్కి పోటీ చేస్తా అని చెప్పకూడదు, నేను ఎంపీటీసీకి పోటీ చేస్తా అని చెప్పకూడదు. ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతుంది అట్లా చెప్తే పొద్దుదాకా పనిచేసి పొద్దుగానే ఖర్చులు కడుగుతారు. అందుకని సిన్సియర్ గా పార్టీ పోటీ చేయండి, వేరే ఆలోచన చేయకూడదు. దాని వెనకాల మీకు ఒక కార్యం ఉండాలి.
మా ఊళ్ళో 2500 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఓట్లు? 2500 ఓట్లు ఉన్నాయి. నేను మా ఊరికి సర్పంచ్ కావాలి, రిజర్వేషన్ అనుకూలంగా ఉంది. ఏం పని చేయమన్నది పార్టీ ఇవ్వాలి మిమ్మల్ని? ఒక బూత్ కి 200 మందిని సభ్యులు ఇవ్వలేదు. ఎంతమందిని? ఎంతనే భోజనం వాసన వస్తుంది. నిద్రబాబులు ఉన్నారా? ప్రతి బూత్ కి మనకి ఇచ్చినటువంటి టార్గెట్ 200. 2500 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీలో దాదాపు 2 బూతులు ఉంటాయి. ఎన్ని బూతులు ఉంటాయి? 2 బూతులు ఉంటాయి. ఇద్దరు కష్టపడితే 400 సభ్యత్వం. నువ్వు 400 నిజంగా ఇద్దరు బూత్ అధ్యక్షులతో పనిచేయించి 400 సభ్యత్వం చేస్తే నిన్ను మించిన మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు కాదు. వాడు ఇంటికి 1000 ఇచ్చినా, ఓటుకు 5000 ఇచ్చినా వాడు సర్పంచ్ కాదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న సభ్యుల సభ్యత్వం ఎంత? 400. ఇంట్లో 2 ఓట్లు లెక్కేస్తే 800 అవుతాయి. ఇంట్లో 4 ఓట్లు లెక్కేస్తే 1600 ఓట్లు అవుతాయి. మా ఊర్లో ఓట్లని నిజాయితీ ఇప్పుడు మిమ్మల్ని బూతులు చేయగలిగితే లేదా చిన్న మంచి సభ్యత్వం చేస్తే వాడు సర్పంచ్. ఇలాగ మాట్లాడుతూ చెప్పారు 1200 ఓట్లు ఉంటే అంతా 300 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 400 కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పు. ఏం పని పెట్టుకోకు. రోడ్డు పనిగట్టు, ఇళ్ళ కూడా తిరుగుడు కానట్లు రోడ్డు ఉదయం అక్కడ గోకులాష్టమి శుభాకాంక్షలు చెప్పు. వినాయక చవితి వస్తుంది. 3వ నెలలో మళ్ళీ పెడతారు మీ ఊళ్ళో. రోజులో 10 కిలోలు 10 కిలోలు పుల్లలు వండుకుంటూ చిన్న ఫ్లెక్స్ చేసుకో విగ్రహాలు. దీస్ ఆర్ 2 months జనాన్ని మనం చెప్పడానికి అవకాశం. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది. ఏది వీలైతే అక్కడ హీరో ఎట్లుండాలంటే పిల్లలకి ఫోన్ చెప్తున్నాడు. అన్నింటిలో నువ్వే ఉండాలి. ప్రతి కార్యక్రమంలో నువ్వు పాల్పంచుకుంటూ ఉంటే ఏం లేనప్పుడే నర్సరీ టీచర్ జరుగుతున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలో ఎంపీ బాగా లాభం అవుతుందని చెప్పి కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తాడు. నేను మరొకటి ఇచ్చాడు అక్కడ పీపీటీ ఇచ్చాడు. ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా మెంబర్షిప్ అయింది. 8800002024 ఈ నెంబర్ చెప్పడానికి నేను వచ్చినాయని నేను అనుకుంటలేదు. అది నాకు చెప్పే అవసరం అందరూ చెప్తారు. ఎందుకంటే మేజర్ సీనియర్ నాయకులు ఒక్కొక్కరు 10 సార్లు మెంబర్షిప్ చేసిన వాళ్ళు. మా ఆచార్య అయితే రాజ్యమే ఉన్నాడు, రాజ్యాంగం రాజ్యమే ఉన్నాడు, మెంబర్షిప్ రాజ్యమే ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ళ నుంచి రాసి ఈ టైంలో మా ఆచార్య. అందుకని కొత్త వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పడానికి రాలేదు. చేస్తే జరిగే లాభం ఏంటి నష్టమైంది అనేది 2 మాటలు మళ్ళీ చెప్పి నడుస్తున్నాడు. రఘునందన్ ఎట్లా గెలిచాడు? విశ్వేశ్వర రెడ్డి గారు కౌంటింగ్ 2 రోజుల ముందుందంటే నాకు ఫోన్ చేసింది సాయంత్రం. ఏడో రఘునందన్ అంటే నేను నర్సాపూర్లో ఉన్నాను అని చెప్పిన. ఏం చేస్తున్నారంటే ఏం లేదు, కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తెచ్చి కోడి పిల్లలకి అమ్ముకుంటున్నా ఒక అక్షరాలు కూర్చొని భోజనాలు వేస్తున్న వాళ్ళతో అంటే నేను వస్తాను. ఈ రాత్రి ఎందుకు నీ కౌంటింగ్ ఏజెంట్